హనుమకొండ జిల్లా ఐనువోలు మల్లన్న జాతర పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతర ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు రాబోయే సమ్మక్క జాతర పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలక మండలి ఏర్పాట్లు చేయడం శుభ పరిణామమని స్థానిక శాసనసభ్యులు కెఆర్ నాగరాజుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జున స్వామి దేవస్థానానికి డైరెక్టర్గా రావడం, ఈ ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భక్తులకు సేవ కలిగిన భాగ్యం నాకు కలిగింది. ఇది మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టింది. మొట్టమొదటిగా ధర్మకర్తల మండలి ఏర్పడింది. దీనికి ఈసారి కొత్తగా ఇంతకుముందు జరగని విధంగా మహత్తరంగా జరగాలని కోరుకుంటూ, ఇప్పుడు వచ్చేది వేములవాడ సమ్మక్క జాతరలో మేడారం సమ్మక్క జాతర కూడా వస్తున్నది. దానికి భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటివరకు భక్తులు కూడా బాగా పెరిగి ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. తర్వాత కావాలి ఒకటి ఇక్కడ చేసింది ఏంటంటే ఇప్పుడు భక్తులు దర్శనం చేసుకొని మంచి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఒక 500 టికెట్ పెట్టి 150 పెట్టినాం భక్తులకు సౌకర్యార్థం. అది కూడా టెంపుల్ డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు సంతోషంగా వస్తున్నాం, దర్శనం చేసుకుని దేవుని కళ్ళారా నుంచి వెళ్ళిపోతున్నారు మంచిగా. ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు ఏం లేదు. దీనికి ఇప్పుడు రిటైర్డ్ సిపి గారు, నాగరాజు గారు, ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా పెట్టిన ఇది ఒక మహత్తరమైన స్కీమ్. ఇది భక్తులకు సౌకర్యం మంచిగా ఉండాలి, గుడి డెవలప్మెంట్ కావాలి. రాబోయే రోజుల్లో ఇదంతా చిక్కుగా ఉండకుండా కొంచెం నీట్గా మంచిగా తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. వాటర్ సప్లై కానీ, శానిటరీ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా నడుస్తున్నది. భక్తులు కూడా సంతోషంగానే పోతున్నారు. ఎక్కడే ఇంతవరకు కాంప్లికేటెడ్గా లేకుండా ఉన్నది చేస్తున్నాం. సురేఖ అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా మంచిగా సహకారం చేస్తున్నారు. మన వాలంటీర్స్ కూడా వచ్చి చేస్తున్నారు. తర్వాత దీనికి మా సురేఖ మేడం గారికి, శ్రీ నాగరాజు గారికి, రేవంత్ రెడ్డి గారికి, సీతక్క టోటల్ మా ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మా పాలకమండలి కొండ సురేఖ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ గారికి స్వయంగా ప్రత్యేక